వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదిమార్క్ రాజ్యాంగం నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అండతో ఒక సోలార్ కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించి చదును చేస్తున్న పేదల భూముల్లో పాగా వేసినా పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. వైఎస్ఆర్ జిల్లా కొండపాపాయిపల్లి 224 సర్వే నెంబర్లో 501.34 ఎకరాల పుల్లరి భూమిని అక్రమంగా చదును చేసిన రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన డీకేటీ పట్టా భూముల్లో సోలార్ ప్లాంట్ పనులు చేపట్టి అడ్డుపడిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 224 సర్వే నెంబర్లో ఉన్న భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నా సీల్ కంపెనీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు చేస్తోంది. అధికార పార్టీ నాయకుల అండతో సోలార్ కంపెనీ ప్రతినిధులు రెచ్చిపోతున్నారు. దీనిపై తహసీల్దార్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొండ కల్వటాల గ్రామంలో 2023లో ప్రభుత్వం డీకేటీ భూములను మంజూరు చేసింది. అందులో సోలార్ ప్యానెళ్ల నిర్మాణం కోసం యంత్రాలతో గుంతలు తవ్వి స్తంభాలు పాతుతున్నారు. దీనిపై కొండ కల్వటాల గ్రామానికి చెందిన అక్కంరెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రశ్నించడంతో కంపెనీ ప్రతినిధులు బెదిరించి 10,000 అపహరించినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుబ్బారావు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టకుండా మధుసూదన్ రెడ్డిపై 308 సెక్షన్తో పాటు మరికొన్ని సెక్షన్లు మోపారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా రిమాండ్కు తరలించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా సోలార్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. అధికారం ఉందని విచ్చలవిడిగా భూములను ఆక్రమించి సోలార్ కంపెనీతో పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకున్నా పాపాయిపల్లిలో 500 ఎకరాల భూమిని చదును చేశారని మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు రైతులతో సఖ్యతగా వ్యవహరించుకుంటే కంపెనీ సాగదన్న విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. మిగతా రైతులు ఎవ్వరు కూడా మాట్లాడకుండా వాళ్ళ పొలాల్లో దౌర్జన్యంగా చేసిన వాళ్ళు నోళ్లు మూసుకోవాలని భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పి కేసు పెట్టి ఆయన పిలిచి విచారించాలని చెప్పి తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా ఏమాత్రం కూడా విచారణ చేయకుండా ఇది తప్పుడు కేసు అని చెప్పిన 10 ఏళ్ళు శిక్ష పడే విధంగా రిమాండ్కి పంపారు. 4 వేరియబుల్ సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా రిమాండ్కి పంపారు. రైతుల మీద వాళ్ళ కడుపు కొడుతూ రైతుల మీదనే దౌర్జన్యం చేస్తూ అభ్యంతరం తెలిపితే రైతుల మీద ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి సోలార్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో సేల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రేజింగ్ ల్యాండ్ కూడా దౌర్జన్యంగా చేసిన వాళ్ళ మీద ఏ ఒక్క కేసు కూడా ఎంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చినంతవరకు కేసు కట్టలే. సోలార్ కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇవ్వకుండా, పరిహారం గురించి మాట్లాడకుండా పొలాల్లో ప్యానెల్స్ ఏర్పాటు పనులు చేపట్టారని మధుసూదన్ రెడ్డి భార్య సుజాత అన్నారు. పట్టా భూముల్లో పనులు మధుసూదన్ రెడ్డి అడ్డుకోవడంతో సోలార్ కంపెనీ ప్రతినిధులు దొంగతనం ఆరోపణలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేపట్టకుండానే అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారన్నారు. కొండ పొలము సాగు చేసుకున్నాము. దాంట్లో సోలార్ వచ్చి జేజీకి మొబైల్ తీపిస్తుంటే మా ఆయన పోయి ఎందుకు మేము తయారు చేసుకున్నామని చెప్పి అడిగినందుకు తప్పుడు కేసు దొంగతనం కేసు పెట్టి మా ఆయన కేసులో పెట్టినారు. అడుగుతున్నందుకే ఇట్లా కేసులో పెడుతున్నారు సార్. మమ్మల్ని ఏదైనా మాట్లాడితే మమ్మల్ని ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు మా ఇష్టము మేము చేసుకుంటాము అనేది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో అధికార పార్టీ నేతలు భూములు కొల్లగొడుతున్నారు. పేదలకు అందాల్సిన భూములను కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేసేస్తున్నారు. ఎదురు తిరిగి ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారంటే పచ్చపార్టీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.